వెల్కమ్ టు ది ఆథెంటిక్ కంపెటిటివ్ ఈడీ టెక్ అకాడమీ. అత్యుత్తమ కోచింగ్, అద్భుతమైన ఫలితాలు. Today topic is president code. How to remember that president code. రాజేంద్ర రాధ జాకీని తీసుకుని గిరి ఎక్కుతుంటే ఆలీ కనిపించి సంజీవుని ఔషధం ఇచ్చాడు. అప్పుడు జ్ఞానోదయమై వెంకటేశ్వరుని ప్రార్థించగా ఆయన దయ వలన నారాయణుడు కలలో కనిపించి అంతా నీ బ్రతుకు మీదే ఆధారపడి ఉందని ఆ విషయము నీ ముఖములో స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయము నీవు తెలుసుకుంటే నీవు గోవిందుడి లాంటి వాడు అవుతావని ద్రౌపది చెప్పింది. రాజేంద్ర డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాధా సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీ హుసేన్, గిరి వరాహగిరి వెంకటగిరి, ఆలీ ప్రకృతిని ఆలీ అహ్మద్, సంజీవని నీలం సంజీవరెడ్డి, జ్ఞానోదయమై జ్ఞాని జైల్ సింగ్, వెంకటేశ్వరుణ్ణి ఆర్ వెంకటరామన్, దయా శంకర్ దయాల్ శర్మ, నారాయణుడు కేఆర్ నారాయణ్, కళా ఏపీజే అబ్దుల్ కలాం, ఏపీజే ఆవుల్ ఫకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ముఖము ప్రణబ్ ముఖర్జీ, గోవిందుడు రామనాథ్ కోవిందుడు, ద్రౌపది ముర్ము. మన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్కి మొట్టమొదటి అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ మొదటి ఉపరాష్ట్రపతి, అలాగే రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి. ఈయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకుంటారు. మూడవ వ్యక్తి జాకీర్ హుసేన్, మొట్టమొదటి ముస్లిం రాష్ట్రపతి జాకీర్ హుసేన్. మొట్టమొదటి తాత్కాలిక ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి వరాహగిరి వెంకటగిరి గిరి, ఆయన ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశాడు. రెండవ ముస్లిం రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. నెక్స్ట్ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. 2 సార్లు లోక్సభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి. ఏకాగ్రీవానికి ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అనంతపురం జిల్లా నుండి ఎన్నికైన ముఖ్యమంత్రి మరియు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎక్కువ విస్తీర్ణ కలిగిన జిల్లా అనంతపురం జిల్లా. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఎక్కువ విస్తీర్ణ కలిగిన జిల్లా ప్రకాశం జిల్లా. నెక్స్ట్ రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ తీసుకున్నట్లయితే మొట్టమొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. ఎక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతి కేఆర్ నారాయణ్. నెక్స్ట్ రాష్ట్రపతి తీసుకుంటే శంకర్ దయాల్ శర్మ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేసి రాష్ట్రపతి వ్యక్తి శంకర్ దయాల్ శర్మ. నెక్స్ట్ తీసుకుంటే కలాం అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అంటే ఆవుల్ ఫకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం. ఈయన మొట్టమొదటి బ్యాచిలర్ రాష్ట్రపతిగా పనిచేశాడు. ఈయన తమిళనాడులోని రామేశ్వరంలోని ధనుష్ కోటలో జన్మించాడు. తర్వాత ఈయన మేఘాలయ రాష్ట్రంలోని ఉపన్యాసం ఇస్తూ చనిపోవడం జరిగింది. ఈయన పృథ్వీ, అగ్ని, నఖాస్ లాంటి మిసైల్స్ను తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. తర్వాత ప్రతిభా పాటిల్ తీసుకున్నట్లయితే నేను భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. ఈయన మొట్టమొదటిగా సుఖోయ్ 300K అనే ఉద్యమానంలో పర్యటించడం జరిగింది. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ కలకత్తా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క అసెంబ్లీ స్థానాలు 294. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మా యొక్క పార్టీ పేరు టీఎన్సీ అంటే తృణమూల్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ప్రణబ్ ముఖర్జీ 2019 సంవత్సరంలో ఆయనకి భారతరత్న అవార్డు రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ద్రౌపది. తర్వాత రామనాథ్ కోవింద్, రెండవ మహిళా దళిత రాష్ట్రపతి రామనాథ్ కోవిందుడు. రాష్ట్ర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ. ఈమె స్వతంత్రం తర్వాత అంటే 1951లో జన్మించి రాష్ట్రపతి వ్యక్తి మహిళ ఎవరంటే ద్రౌపది ముర్ము. ఈమె ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళ. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. ఒడిశా రాష్ట్రంలో ఏ తెగకు సంబంధించిన మహిళ అంటే సంతాల్ తెగ. భారతదేశంలో 3వ అతిపెద్ద ట్రైబల్ తెగకు చెందినటువంటి మహిళ. Please subscribe, like and share. Thanks. We will meet again tomorrow.